హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సమీరాస్ కిచెన్. టుడే రెసిపీ నేను ఇన్స్టెంట్‌గా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనం ఏ పప్పులు కూడా నానపెట్టుకో అవసరం లేదు. వితిన్ 10 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వడల్ని. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయండి. మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను చూసారు కదా! ముందుగా నేను ఉడికించినటువంటి రైస్ ఒక కప్పు తీసుకున్నానండి. దాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. మీకు రాత్రిపూట మిగిలిన రైస్ అయినా పర్లేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అలాగే ఆఫ్టర్‌నూన్ మిగిలిందనుకోండి ఈవినింగ్ స్నాక్ రూపంలో అయినా మనము ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇందులో ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొంచెం వాటర్ వేసుకొని మనము వీటిని బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా! మనకి ఈ సాఫ్ట్‌గా రావాలనమాట. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీన్ని ఒక బౌల్‌లోకి తీసేస్తున్నాను. చాలా బావుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. అలాగే ఇందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరాకు, అలాగే ఒక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొన్ని అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బైండింగ్ కోసం మనము 2 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని మనము ఈవెన్‌గా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనకి వాటర్ అస్సలు అవసరం ఉండదండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ రైస్‌లో వాటర్ ఉంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అవసరం ఉండదు. చూసారా ఇంకా కొంచెం స్టిక్కీగా ఉంది కాబట్టి ఇందులో ఒక టీ స్పూను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఈ బ్యాటర్‌కి నేను 3 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఒక కప్పు రైస్‌కి. చూసారు కదా! మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. నేను ఆల్రెడీ ఆయిలు హీట్ చేసి పెట్టానండి. ఇప్పుడు మనం వడల్లా వేసుకోవడమేను. మనం పాల కవర్ మీదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇసరాకు మీదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీదైనా వేసుకోవచ్చనమాట. మనం కొంచెం వాటర్ అప్లై చేసుకొని చేతికి, నేను చేతి మీద వేసేస్తున్నాను. ఇలా వడల్లా వేసుకోవడమేను. అంతే చాలా ఈజీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. వితిన్ 10 మినిట్స్‌లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయిందనుకోండి, ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఆయిల్‌లో వేసేస్తున్నాను. మనము లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలనమాట. ఎందుకంటే అవి ఫ్రై అవ్వవు. ఎక్కువ హై హై ఫ్లేమ్‌లో పెట్టేసామనుకోండి అవి లోపల ఫ్రై అవ్వవు. పచ్చిగా ఉంటుందనమాట. అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! రెండు వైపులా ఫ్రై చేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా! వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకోవడమేను. సర్వింగ్ ప్లేట్‌లో. అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.